Garima, announce the next performance. Wait, Garima, what? Pre-mobile phone children rely heavily on in-person interactions with friends and family, while today's children maintain connections through social media. Let's welcome our grade 3rd kids to enlighten us about mobile phones. Please welcome them with a big round of applause. కొన్ని సంవత్సరాల ముందు మనం మనుషులని స్మార్ట్ అనుకునేవాళ్ళం. ఎందుకంటే మనుషులందరూ ఆడుకునేవాళ్ళు, పాడుకునేవాళ్ళు, సుఖదుఖాలను పంచుకునేవాళ్ళు. ప్రతి నిమిషం మనం ఆడిన ఆటలు, పాడిన పాటలు గుర్తు చేస్తూ ఆ మెమరీస్తో ఆనందంగా జీవించేవాము. Love you zindagi, love you zindagi, love you zindagi, love me zindagi. మనం అందరం ఎంత సంతోషంగా ఉండే, కానీ బాధైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సంతోషమే లేదు. ఎందుకంటే మన లైఫ్లో ఒక కొత్త ఫ్రెండ్ వచ్చేసాడు. అతను మన పాత ఫ్రెండ్స్ని మర్చేలా చేసేసాడు. ఇంకా మనం అతన్ని మన స్నేహితుడు అనుకున్నాం. మనందరం ఈ లోకాన్ని అతని కళ్ళ నుంచే చూస్తున్నాం. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మనం అతన్ని మనకంటే స్మార్ట్గా తయారు చేస్తున్నాం. ఆ స్మార్ట్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, మీ దగ్గర, నా దగ్గర, మనందరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్. బేటా అన్నము తిన్ను, ఫోన్ వదిలేయ్. సరే మమ్మీ, తింటా. ఒక స్నాప్ అయితే తీసి పంపించాలి. వీళ్లకు అన్నం కన్నా ఎక్కువ స్నాప్చాట్ అయిపోయింది. ఓ దేవాంశ్, బయట చూడు ఎంత మంచిగా వర్షం పడుతుందో, ఆడుకుందాం రా. ఓ వర్షం పడుతుందా? నేను రీల్స్ చేసుకోవాలి. ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు, నేను రాలేను. వీళ్ళు ఇప్పుడు ఒరిజినల్ ఫ్రెండ్స్ కన్నా వర్చువల్ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నారు. మమ్మీ రా ఆడుకుందాం. మమ్మీ రా ఆడుకుందాం. మమ్మీ రా ఆడుకుందాం.
మొబైల్ ఫోన్ ఇవ్వడం గుర్తుకొచ్చిందా? నిజమే, ఆ కాలం మొబైల్ ఫోన్స్ లేకుండా ఎంత బాగుండేది. మేమందరం క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఆడుకునే వాళ్ళం, కానీ మొబైల్స్లో కాదు, గ్రౌండ్లో. నిజమే, ఆ జ్ఞాపకాలు ఇంకా ఎంత తీపిగా ఉన్నాయి. వా క్యా బీతే లమ్హే తే. दर्द में भी ये लब मुस्कुरा जाते हैं, बीते लम्हे हमें जब भी याद आते हैं। दर्द में भी ये लब मुस्कुरा जाते हैं, बीते लम्हे हमें जब भी याद आते हैं। बीते चंद लम्हात के वास्ते ही सही, मुस्कुरा कर मिली थी मुझे जिंदगी। चंद लम्हात के वास्ते ही सही, मुस्कुरा कर मिली थी मुझे जिंदगी। तेरी आगोश में दिल थे मेरे कटे, तेरी बाहों में थी मेरी रातें कटी। హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చూడండి, కొండల మీదకి వచ్చాను. అన్ని క్లౌడ్స్ బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తారు. ఆ! सोशल मीडिया का जमाना है और आजकल लोग रील बनाने के चक्कर में कई बार अपनी जान को जोखिम में डालते हैं। ऐसा ही मामला सामने आया महाराष्ट्र के रायगढ़ से, जहां पर अनवी कामदार की मौत हो चुकी है। अनवी कुंभे झरने के पास गई थी, रील बना रही थी और वीडियो के चक्कर में उसकी मौत हो गई। वो 300 मीटर गहरी खाई में जा गिरी है। और अगर आप रील के चक्कर में कई बार इस तरह की वीडियोस बनाने लग जाएंगे तो फिर आपकी जान जोखिम में पड़ सकती है और आपकी मौत भी हो सकती है, इसलिए आप सावधान हो जाएं। ఇప్పుడు ఈ న్యూ ట్రెండ్కి ఎవరు బాధ్యతలు? ఓన్లీ మన యంగ్స్టర్సేనా? ఈ అంతటికి కారణం యంగ్స్టర్స్ మాత్రమే కాదు, పేరెంట్స్, ఇంకా మొత్తం సమాజం. ఇంకా సమయం వచ్చేసింది, మనం ఈ స్మార్ట్ ఫోన్ కన్నా ఇంకా స్మార్ట్ అవ్వాలి. మీరే ఆలోచించండి, ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మంచా లేకపోతే చెడా? Thank you so much for an astonishing performance.